బ్రేకింగ్ చూస్తున్నాం మనము. ఏదైతే దశాబ్దాలు దాటుతున్నా దళితులకు ఇప్పటికీ కూడా పదవులన్న అందరి ద్రాక్షగానే మారిపోతున్నాయి. ఓవైపు కోర్టులు, మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన జీవోలు దళితులకి పదవి కట్టబెట్టాలన్నా సరే ఆ వైపుగా ఆలోచించని పరిస్థితుల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు చేస్తుంది ఎవరో కాదు, అదే ప్రాంతానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్. ఆయన జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించిన చైర్మన్ పదవి అన్నది మొదటి నుంచి కూడా మనం చూస్తున్న వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఎందుకంటే మనం చూసాము దాన్ని దళితులకి కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే రోస్టర్ పద్ధతిలో దళితులకే ఆ పదవి కట్టబెట్టాలని జీవో ఉన్నా సరే అలా కాదని ఒక ఓసీకి ఆ పదవిని కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోంది అన్నది మనకు తెలుస్తోంది. ఆ విషయానికి సంబంధించి ఇంటూరు చిన్న అనే వ్యక్తి దాని మీద ఇప్పటికే పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం చేసే నేపథ్యంలో కూడా ఏదైతే ఇప్పుడున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అలాగే అక్కడికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యులు అంటూ ఆరోపిస్తున్నారు. ఒకసారి ఆయన బయట చూద్దాము. బయట చూసిన తర్వాత ఏంటి అసలు ఏం జరుగుతోంది, ఈ జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్కి సంబంధించిన విషయం పైన ఏంటి అది జరుగుతుందని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ బయట ఒకసారి చూద్దాం. రిట్ పిటిషన్ నంబర్ 191/24/2025గా నమోదు కోటా శ్రీమతి కోటా ఇందిరా గారి పేరు మీద నమోదైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాన్ని జగ్గయ్యపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్సీ ఉమెన్గా ఉన్న దాన్ని ఓసీగా చూస్తున్నాం. ఇంటూరు చిన్న యాక్చువల్లీ ఆ బయట మరొకసారి నేను ప్లే చేస్తాను. ఇంటూరు చిన్న దీని మీద నిజంగా చెప్పాలంటే ఒక రకంగా పోరాటం చేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, అలాగే ఆ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి ప్రస్తుత కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురామ్ కూడా దీనికి బాధ్యత వహించాలంటూ ఆరోపణలు చేస్తున్నారు. చూస్తున్నాము దశాబ్దాల కాలం నుంచి దళితులకి ఈ పదవులు ఏవైతే ఉన్నాయో పదవులు కేవలము మాటల వరకు మాత్రమే వస్తున్నాయి, కానీ ఆ పదవులు అలంకరించడానికి వాళ్ళకి అర్హత లేదా, ఏం జరుగుతోంది, దళితులకి అవకాశం దొరికిన ప్రతిసారి ఎవరో ఒకరు ఆ పదవుల్ని తీసుకెళ్తున్నారు, లాక్కెళ్తున్నారు అన్న విషయానికి సంబంధించి దళితులు ఇప్పటికే దానిపైన పోరాటం చేస్తున్నారు. మనం గత వారంలో కూడా దీని మీద డిస్కస్ చేసాము. అందులో భాగంగానే ఏదైతే కోర్టు ఆర్డర్ కానివ్వండి, కలెక్టర్కి పెట్టిన అర్జీ ప్రకారము ఇప్పటికీ కూడా అక్కడ ఎస్సీ మహిళకే ఆ పదవిని కేటాయించాలి. అలా కాదని జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా ఒక ఓసీని ఆ పదవిలో కూర్చోబెట్టేందుకు మొత్తం సన్నద్ధమైంది. దానికి అనుగుణంగానే మనం చూసాము. ఏవైతే ఆయన తిరిగే కారు పైన కూడా ఇప్పటికే మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అని చెప్పేసి బోర్డులు పెట్టుకొని మరీ తిరుగుతున్నారు. ఆ అనుమానంతోనే మేము ప్రశ్నించినప్పుడు కలెక్టర్ కానివ్వండి, కోర్టులు కానివ్వండి చాలా క్లియర్గా చెప్పాయి. ఇప్పటికీ కూడా రోస్టర్ పద్ధతిలో అక్కడ ఒక దళిత మహిళకే ఆ పదవి దక్కే అవకాశం ఉంది అన్నది చెప్తున్నారు. సో నేను చెప్పినట్టుగా మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ సంబంధించి దళితులకే అవకాశం దక్కాలి, ఓసీలకు దక్కకూడదు అని పోరాటం చేస్తున్న ఇంటూరి చిన్నకు సంబంధించిన బయట ఒకసారి మనం చూద్దాము. ఆ బయటలో ఆయన ఏం మాట్లాడారు, తర్వాత మన షో కంటిన్యూ అవుతుంది. నేను గతంలో జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎస్సీలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. ఈ జీవో ప్రకారం చూస్తే జగ్గయ్యపేట మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఎస్సీలకి రిజర్వేషన్ అయింది. కానీ ఇక్కడ స్థానిక నాయకులు తాతయ్య గారు కానీ, రఘురామ్ గారు కానీ, సామినేని ఉదయభాను గారు కానీ ఒక కూటమికి నాయకులుగా ఉండి ఈ ఎస్సీలకి అన్యాయం చేస్తున్నారు. వారికి వచ్చిన జీవోను కూడా కాదని తుంగలో దొక్కి వారిని అణిచివేతలో భాగంగా ఆ వచ్చిన రిజర్వేషన్ కాదని వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఇది అన్యాయం. అయ్యా తాతయ్య గారు, భాను గారు, రఘురామ్ గారు, మీరు ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, అనేక పదవులు చేశారు, శాసనసభలో ఒక్కొక్కరు 3 తరాలు పనిచేస్తున్నారు. మీకు ప్రతి ఎలక్షన్లో కూడా ఈ ఎస్సీ సోదరులు ఎంతో సహాయపడ్డారు. వారికి రాక స్వతంత్రానంతరం జగ్గయ్యపేట నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్గా వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ అయింది. ఆ ఎస్సీ అవ్వడానికి కూడా కారణం గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పుణ్యం అని చెప్పి తెలియజేసుకున్నాను. ఆ వచ్చిన రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తూ ఎస్సీలకు అన్యాయం చేయడం న్యాయమా అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నేను గతంలో సో అదే ప్రశ్న మరొకసారి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఎందుకంటే దళితులకు ఇలాంటి పదవులు దక్కడం అనేది చాలా అరుదు. అందులోనూ ముఖ్యంగా జగ్గయ్యపేట లాంటి ప్రాంతము, అందులోనూ అది 2 రాష్ట్రాలకు బార్డర్లో ఉంటుంది. సో అక్కడ జరిగే ప్రతి పరిణామం కూడా 2 రాష్ట్రాల మధ్యలో చర్చకు దారితీసే అవకాశం ఉంది. అలాంటి నేపథ్యంలో ఒక ఎస్సీ మహిళకు కేటాయించబడిన పదవిని ఓ ఓసీకి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరగడం కానివ్వండి, ఇప్పటికీ ఆయనకి కన్ఫర్మ్ అయిపోయినట్టుగా అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ పైన గతంలోనే మనం డిస్కస్ చేసాము. ఆ ప్రాంతంలో
కొటారు సత్యనారాయణ అనే వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టేశారంటూ ఇప్పటికే అన్అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అందులో భాగంగానే ఆయన కారుకి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అని చెప్పేసి బోర్డు పెట్టుకొని మరీ తిరుగుతున్న పరిస్థితి ఉంది. సో దీనిపైన ఓవైపు కోర్టులో కానివ్వండి, మరోవైపు గవర్నమెంట్ వ్యవస్థల్లో కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఉమెన్కి తప్ప అక్కడ వేరే వాళ్లకు అవకాశం దొరకదు అని చెప్తున్నారు. కానీ అక్కడ సిచ్యువేషన్ మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్న ఆ ముగ్గురు నాయకులు ఏదైతే ఇంటూరి చిన్న ఆరోపించినట్టుగా శ్రీరామ్ తాతయ్య కానివ్వండి, సామ్నేని ఉదయభాను కానివ్వండి, అలాగే నెట్టెం రఘురామ్ కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ ప్రోద్బలంతోనే ఇప్పుడు అది ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ఒక ఓసీ వ్యక్తికి అంటే ఒక ఎస్సీ మహిళకు దక్కాల్సిన ఆ పదవిని తీసుకెళ్లి ఒక ఓసీకి ఇచ్చారు అన్నది ఆరోపణ. ఇంటూరు చిన్నగారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు దాని మీద స్పందించడానికి. చిన్నగారు నమస్తే. నమస్కారం అండి. ఏంటి సార్, అంటే నేను మీ సోషల్ మీడియా పోస్టులు చూశాను, మీ వీడియో చూశాను. ఏంటి అంటే మీరు ఎందుకు ఇలాంటి ఆరోపణ చేస్తున్నారు ఆ ముగ్గురు మీద? అంటే ఆ ముగ్గురు ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళు ముగ్గురు పెద్ద దిక్కుగా భావిస్తుంటారు. అలాంటి వాళ్ళ మీద మీరు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు వీడియోస్ అవన్నీ చూసాము. ఏంటి మీ ఆరోపణ ఏంటి? సార్ ఇది ఆరోపణ అయితే కాదండి, న్యాయం అడుగుతున్నా. దళితులకి న్యాయం చేయమని అడుగుతున్నాను, ఎస్సీ సోదరులకి. ఎలా అంటే ఈ ముగ్గురు నాయకులు కూడా గత 45 సంవత్సరాల నుంచి వీళ్ళే పరిపాలిస్తున్నారు జగ్గయ్యపేటని. ముగ్గురు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకున్న వాళ్ళు. ముగ్గురు ఇప్పుడు కుటుంబంలో ఉన్న శ్రీరామ్ తాత గారు కానీ, నెట్టెం గారు కానీ, సామ్నేని ఉదయభాను గారు కానీ, వీళ్ళు ముగ్గురు కూడా దగ్గరగా 50 నుంచి 60 వేల మధ్య ఓట్లు ఉన్న దళితుల్ని ఎస్సీ సోదరులు చక్కగా వాళ్ళ రాజకీయాల అవసరానికి వాడుకున్నారు. వీళ్ళతో పాటు ఎక్కువగా వీళ్ళ కుటుంబ సభ్యులు ఒకళ్ళిద్దరు ఉంటే ఆ ఎస్సీ సోదరులు కనీసం 10-15 మంది ఉంటారు వీళ్ళకి ప్రతి కేసులో కూడా. ఈ రోజు వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది. ఏమొచ్చింది? ఆ రోజున జగన్ గారు పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన అవకాశం నామినేటెడ్ పదవుల్లో కూడా అందరికీ సమాన హక్కులు ఉండాలి, సమానంగా రావాలని చెప్పి ఆ రోజు రిజర్వేషన్ కల్పిస్తే ఆ రిజర్వేషన్ ప్రకారం ఈ రోజున వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగ్గయ్యపేట మార్కెట్ యాక్ట్కి ఎస్సీ గారు చైర్మన్ గా ఉండడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ వచ్చిన దాన్ని అడ్డగోలుగా అడ్డంగా తొక్కివేస్తూ దాన్ని అణిచివేస్తూ కావాలని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. దాంట్లో న్యాయమే అడుగుతున్నాం. అది మా ఆరోపణ కాదు. అది కానీ ఒకప్పుడు వీళ్ళందరూ అంటే రాజకీయ ప్రత్యర్థులు కదా, మరి మీరేమో వాళ్ళందరూ కలిసే మొత్తం వాళ్ళ అధికారం కోసం వాళ్ళ కూటమిలో ఒకటే కూటమిలో ఉండిపోయారు. అందరూ ఒకే ఫ్లెక్సీలో ముగ్గురు కలిసి ఒకే ఫోటోలు పెట్టి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అధికారం అనుభవిస్తూ వాళ్ళకి పదవులు కావాలా, అందరికి కావాలా, తప్పలేదు. వాళ్ళు ఆశించి తప్పలేదు. కానీ ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి జగ్గయ్యపేట పుట్టిన తర్వాత వచ్చిన మొట్టమొదటి అవకాశం ఎస్సీ సోదరులకి, మాదిలకు కానీ వాళ్ళకి కానీ మొట్టమొదటి చక్కటి అవకాశం ఇది. వాళ్ళకి ఒకసారి మార్కెట్ యాడ్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అది ఇవ్వడానికి కూడా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు ఆ సోదరులు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఏమి డిమాండ్ చేస్తున్నారు? అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితులు? ఎందుకంటే దళితులు ఐక్యం కాలేరనే ఆ రోజున జగన్ గారు ఇచ్చిన అవకాశం వాళ్ళకి కలిసి వచ్చిందని చెప్తున్నాం తప్ప పార్టీలు కూడా చూడలేదు. ఖచ్చితంగా ఒక న్యాయం అడుగుతున్నా. ఒక దళితులకి సోదరులకి ఎస్సీ సోదరులకి అన్యాయం చేద్దని చెప్పి వాళ్ళకి న్యాయం చేయమని మాత్రం అడుగుతున్నాను. సో ఫైనల్గా అంటే ఇప్పుడు మీరు ఈ ముగ్గురి పేర్లు మీరు చెప్తున్నారు. వాళ్ళ ముగ్గురు ఏమో ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులు, ఇప్పుడేమో ఒకేసారి ఒకే కూటమిలో ఉన్నారు. కానీ దళితులు ఎందుకు అట్లా సంఘటితం కాలేకపోతున్నారు అంటున్నారు వాళ్ళ పదవి కోసం? వాళ్ళని అసలు అడిగే పరిస్థితి కూడా రానివ్వట్లేదు. అంత దారుణంగా అణిచివేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళకి పదవి వస్తుందంటే ఎందుకు వద్దంటారు సార్ వాళ్ళు? ఓకే, ఎస్సీ సోదరులకు ఒక పదవి వస్తుందంటే వాళ్ళు కూడా ఒకసారి మొట్టమొదటిసారిగా మార్కెట్ యార్డ్ చేయడానికి ఒక అవకాశం వస్తుందంటే వద్దంటారండి. సో ఈ లెక్క ప్రకారం అంటే ఇన్ని వేల ఓట్లు ఉన్న దళితులకి పదవిని దక్కకుండా ఆపితే వాళ్ళకి నష్టం జరగదంటారా? ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ కానివ్వండి, కూటమి నేతలకు కానివ్వండి ఖచ్చితంగా నష్టం జరుగుతారు. ఇవాళ వాళ్ళు చేతనం లేకో ఇంకోటో ముందుకు రాలి కొంచెం అందరూ ఏకం కాలేపో అవుతారు. ఖచ్చితంగా ఈ విషయంలో అవుతారు. ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతారు. దీనికోసం చాలా యాక్షన్ జరుగుతాయి, ధర్నాలు జరుగుతాయి, నిరాదీక్షలు జరుగుతాయి, చాలా జరుగుతాయి ముందు భవిష్యత్తులో ఉంటుంది. ఇది వాళ్ళకి న్యాయం జరగకపోతే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. సో మీరు ఏమంటారు? కూటమి ప్రభుత్వంలో దళితులకి అన్యాయాలు జరుగుతున్నాయని మీరు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఉదాహరణే కదా సార్, మొత్తం స్టేట్ వైడ్ గా ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం జగ్గయ్యపేట మార్కెట్ చైర్మన్ ఎస్సీ రిజర్వేషన్ అయింది. దాన్ని కావాలని ఆపి వేరే వాళ్ళకి ఇవ్వటంటే దళిత అన్యాయం జరుగుతున్నట్టే కదా సార్. ఇక్కడ ఎస్సీ సోదరులకి మా ఎస్సీలకు అన్యాయం జరుగుతున్నట్టే కదా. ఓకే, వాళ్ళు ఇచ్చిన రిజర్వేషనే కదా సార్ ఇది. అవును, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ కల్పించిన రిజర్వేషనే కదా సార్ ఇది. దాన్ని మళ్ళీ మార్చి తుంగలో ఒకటి అది వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టే కదా సార్. ఇది ఓపెనే కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం నిజంగానే ఒక సువర్ణ అవకాశము దళితులకి మార్కెట్ కమిటీ యార్డ్ చైర్మన్గా అంటే వాళ్ళకు అవకాశం దొరకడం కానివ్వండి, అవకాశాన్ని ఖచ్చితంగా అంటే వాళ్ళు యూజ్ చేసుకుంటే అందరికీ లాభం జరిగేలాగా అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడేమో
అక్కడ స్థానిక నాయకులు ఇలా దళితులకు ద్రోహం చేస్తూ దళితులకు ద్రోహులుగా మిగిలిపోతారు అన్న మాటని ఇంటూరి చిన్న చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయడానికి ఎవరికీ అధికారం లేదు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రం అలాంటి ఒక కార్యాచరణ తీసుకొని అలాంటి ఒక పనికి పూనుకున్న నేపథ్యంలో వాళ్ళందరూ దళితుల ద్రోహులుగా మిగిలిపోతారు అంటూ ఇంటూరి చిన్న చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికైనా సరే దళితులందరూ ఏకమవుతారు. వాళ్ళందరూ ధర్నాలు రాస్తారోకోలు కానివ్వండి, ఆ ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఈరోజు కనిపిస్తోంది అన్నది ఇంటూరి చిన్న తన వ్యాఖ్యగా అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం, దళితులకి న్యాయం జరిగే ప్రయత్నం జరుగుతుందా, దాంట్లో మనం కూడా మన వంతు పాత్ర పోషిద్దాము. ఖచ్చితంగా ఓసీలకు అవకాశాలు ఉన్నాయి, దళితులకి అవకాశాలు దక్కని నేపథ్యంలో అది వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వారు జారకుండా ఉండేందుకు అవసరమైన కార్యాచరణ అయితే ఖచ్చితంగా అవసరం ఉంది. ఇది వాళ్ళ ఈ స్పెషల్ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.